హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి క్యాబేజీ, మునగాకు, ఇగో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇగో దీంట్లో పెసరపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. చూడండి తాలింపు వేసేసి ఇది ఎగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి జాంకాయలు ఇక్కడ చూపించి దాని వర్షానికి తడిసిపోయినాయి, పోతాయని చూస్తానని పెడుతున్నాను. బాగుందా? ఇక జాంకాయలు మన గార్డెన్లో ఇది కొంచెం ఎవరు గిల్లేశారు, పోయింది. ఇక చూడండి బాగుంది కదా, ఫ్లవర్ వాజ్ బాగుంది, జాంకాయ కూడా బాగుంటుంది. నేను మిరపకాయ వేసాను. పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇది అయిపోయి ఒక వేపాక ముందు వేస్తాను. ఏం లేదు, ఇదంతా మనకి అంటే హెల్తీకి అనమాట. ఇది క్యాబేజీ ఇలా తురుము వేసుకోవాలి, నిమిషంలో మగ్గిపోతుంది. ఆ పైన ఇది ఇలా కూర ఉడికే కూడా ఈ రంగులోనే ఇలాగే ఉంటుంది, అప్పుడే ఆరోగ్యం. ఇది మన జపాన్, దక్షిణ కొరియా ఈ మిత్రులు ఉన్నారు కదా, అలాంటి వారు ఇలాగే తింటారు. కొన్ని పచ్చిగా తింటారు, దాంట్లో మాకు నచ్చుతున్నాయి. మనవాళ్ళు కూడా కొంచెం కొన్ని అలా మసాలా అలా తిన్నా ఆరోగ్యం కోసం ఇలా కూడా తినాలి. తినండి. ఇది రసం కానీ పప్పుచారు కానీ వేరే అలా పలసంది ఏదైనా ఉన్నప్పుడు అన్నంలో కాకపోయినా పక్కన పెట్టుకుని తినేయచ్చు. ఇది చూడండి ఎంత బాగుంది, బాగుందా? చూడండి క్యాబేజీ ఎంత అందంగా ఉందో, అదే రుచికి ఏమి తక్కువ కాదు. దీంట్లో చిన్న క్యాప్సికమ్ కూడా వేసాను, కలిసిపోయింది అందులో. అలాగా ఇది చూడండి మగ్గిపోయి ఎంత అవదు. కొంచెం ఉప్పు ఉప్పు ఒకటే వేయాలి, అన్నీ వేసేసాను. ముందే ఉప్పు వేస్తే అది కరకరలాడిపోతుంది. బాగుందా? ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఇప్పుడు ఆషాఢం కదా, మునగాకు తినాలని చెప్తాను. తప్పనిసరిగా తినండి. ప్రతి దాంట్లో మునగాకు కొంచెం వాడండి, తగ్గిపోద్ది. కాడలు పైకి వేసేద్దాం. ప్రిపరేషన్కి ఎక్కువ టైం, వండటానికి ఏమీ ఉండదు. మునగాకు రాత్రి తీసుకుని కాగితంలో చుట్టబెట్టేది, అది తెల్లారేటప్పటికి చక్కగా రాలిపోయింది. దాని కడిగి ఒక పక్కన పెట్టాను. దీన్ని ఇలా చేసాను. ఇంకే కొంచెం ఉప్పు జల్లేసి మూత ఎత్తేస్తాను, ఇలాగా మగ్గిపోద్ది అంతే.